21 మార్చ్ ఈరోజు నేను ఈటీలో ఉన్న జిమ్కి వెళ్ళడం జరిగింది. సో ఇది ఆన్ ద వే, మంచి లొకేషన్, బాగుంటుంది, వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. సో జిమ్లోకి వెళ్ళాక, జిమ్ 5th ఫ్లోర్ పైన ఉంటుంది. ఓకే, జిమ్లోకి వెళ్ళాక ఫస్ట్ థ్రెడ్మిల్ చేద్దామని వెళ్ళాను, బట్ అన్ఫార్చునేట్లీ అది వర్క్ అవ్వట్లేదు. కంప్లైంట్ రైజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా సైక్లింగ్ చేసేవి 2 ఉన్నాయి. దీన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇది నిలబడి సైక్లింగ్ చేయడం లాంటిది, దీన్ని ఏమంటారు నాకు పేరు తెలీదు. ఓకే, మీకు తెలిస్తే చెప్పొచ్చు, యువర్ విష్. తెలియకపోయినా పర్లేదు, మనం చేయాల్సింది వర్కౌట్, దట్స్ ఇట్. సో ఇది ఒక 40 మినిట్స్ చేశాను. ఇది 40 మినిట్స్ చేశాక కూర్చొని సైక్లింగ్ చేసేది ఉంది, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు పేరు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు అది చేయబోతున్నాను. కూర్చొని 2 వే ఆఫ్ సైక్లింగ్ ఉంటుంది. ఒకటి బెండ్ చేసి చేయొచ్చు, ఇంకోటి స్ట్రైట్గా సిట్టింగ్ చేసి చేయాల్సినవి 2 ఉన్నాయి అక్కడ. సో నేను బెండ్ చేసేది ఎంచుకున్నాను ఫస్ట్. సో ఇది నిలబడి చేసిన సైక్లింగ్, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది. ఓకే, నెక్స్ట్ షాట్లో పెట్టుంటాను. నెక్స్ట్ షాట్లో వస్తుంది. అది అయ్యాక స్ట్రైట్ సిట్టింగ్తో చేశాను. ఇది జస్ట్ వాల్తో సైక్లింగ్ చేయడం, సిట్టింగే, కాకపోతే నడుముని రిలాక్స్ పొజిషన్లో ఉంచి చేస్తాము. ఇది ఎందుకు పనికి వస్తుందంటే, ట్రైనర్ అయితే వెయిట్ లాస్ కోసం చేసుకొని చెప్పాడు. అది చేశాక సిట్టింగ్ చేసి మళ్ళీ మై వే టు పీజీ.